కొంతమందికి మధ్యాహ్నం భోజనం చేయగానే నిద్ర ముంచుకొస్తూ ఉంటుంది. కాస్త నడుము వాలిస్తే కానీ తృప్తిగా అనిపించదు. మనం భోజనం చేశాక జీర్ణావయవాలకి రక్త సరఫరా పెరిగి మెదడుకి ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఆహారం జీర్ణ వ్యవస్థకు చేరగానే అది జీర్ణమై గ్లూకోజ్గా మారుతుంది. ఈ ప్రక్రియలో కొన్ని హార్మోన్లు విడుదలవుతూ ఉంటాయి. తిన్న తర్వాత నిద్ర రావడానికి కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండేటువంటి ఆహారం తినటమే కారణం కావచ్చు అని చెప్పి తెలుస్తోంది. మనం మధ్యాహ్నం భోజనంలో అన్నం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం, అలాగే దుంపకూరలు తీసుకుంటూ ఉంటాం, అలాగే కొంతమంది స్వీట్లు కూడా తీసుకుంటూ ఉంటారు. ఇవి ఎక్కువగా తినటం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయి పెరిగే అవకాశం ఉంది. ఇది కూడా నిద్రకి కారణం అవుతుంది. ఇన్సులిన్ అనేది మెదడుకి కొన్ని ఎమైనో ఆమ్లాలని, ముఖ్యంగా ట్రిప్టోఫాన్ పంపడంలో సహాయపడేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రోటీను, కార్బోహైడ్రేటు అధికంగా ఉండేటువంటి ఆహారం తినటం వల్ల శరీరంలో సెరటోనిన్ హార్మోన్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ హార్మోను నిద్రను నియంత్రించేటువంటి అవకాశం ఉంది. ఇలా మధ్యాహ్నం భోంచేయగానే నిద్రపోయినట్లయితే జీర్ణ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. గ్యాస్, అజీర్ణం ఇటువంటి సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే యాసిడ్ రిఫ్లక్స్ అంటే కడుపులోని ఆమ్లాలు ఛాతీ వైపు పైకి వచ్చి గుండెల్లో మంటగా అనిపించడం, గొంతులో మంటగా అనిపించడం వంటివి కూడా ఉండవచ్చు. బరువు పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే అరుదుగా కొంతమందిలో గుండెకు సంబంధించినటువంటి సమస్యల ముప్పు కూడా పొంచి ఉంటుందని చెప్పి తెలుస్తుంది. పగలు పడుకుంటే రాత్రి నిద్ర పట్టేటువంటి అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోయినా, లేకపోతే శారీరక శ్రమపై తక్కువ శ్రద్ధ వహించినా కూడా బద్ధకంగా అనిపించి ఈ భోజనం చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమించాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. భోజనం చేసిన వెంటనే కొంచెం సేపు నడవటం మంచిది. మెట్లు ఎక్కడం దిగటం కూడా ఎంతో కొంత మంచి ఫలితాన్ని ఇస్తుంది. సమతుల్యమైనటువంటి పౌష్టికాహారాన్ని తీసుకోవటం మంచిది. సమయానికి భోజనం చేయటం మంచిది. స్వీట్లు ఎక్కువగా తినకూడదు. ఏది ఏమైనా భోజనం చేసిన తర్వాత నిద్రపోకుండా ఉండటమే మంచిది.